భద్రాద్రి కళా నిలయం, మనోజ్ఞ సాహితీ కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా పెన్సెస్ భవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు భాష మహత్యం, అలాగే కాళోజీ కవిత్వం తెలంగాణ ప్రజల ఉద్యమాల ప్రతిధ్వని అని సభ్యులు పేర్కొన్నారు. కళా ప్రదర్శనలు చేసినటువంటి కళాకారులను సారోలతో సన్మానించారు. అలాగే కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, కవులు, సాహితీ ప్రియులు, భాషా పండితులు, విద్యా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కట్టుపై పడ ఏలయెచ్చనవు కైటప దైత్య మధ్యరుని గాదిలి కోడల యో మదంబ యో మహకట్పరాని ఈ నగటికి కొనిపోయాల కర్ణాటక కరాట కైతకుల కృప త్రిభుజగ నమ్ము భారతీయ ఈ భజన వచ్చిన వేదం మాట్లాడడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం అనేది ఒకటి ఉంది కాబట్టి తెలంగాణ భాష అంటే తెలంగాణ యాసను గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. అయితే తెలుగు భాష నందు తెలుగు లెస్స, కానీ తెలుగులో తెలంగాణ యాస లెస్స అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకమైన ఒక గుర్తింపున్న యాస. ఆ యాసలో మనకి ఇక్కడ ఆ యాస గుర్తుండకపోవచ్చు. అటు వరంగల్కి వెళ్ళిపోతే వాళ్ళు చాలా సున్నితంగా వాళ్ళు మాట్లాడే ఒక్క మాట కూడా మనం ఇక్కడ వాడాలి. యాక్టివ్గా చెప్పాలంటే దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అరేంజ్ చేశాం. ఆయన ప్రజాకవి అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క ఆక్రమణ మీద, అన్యాయాల మీద పోరాటం జరిగింది. అందుకోసం ఆయన్ని ఎక్కువ ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల గురించి 1914-9 అంటే ఈ రోజున 1914లో జన్మ ప్రభవమునగలిగిన భాషమనది జనుల రుదులుగామి జాగృతి కలిగిన వెలుగుతున్న తల్లి తెలుగు భాష. భద్రాద్రి కళానిలయంలో కళ ఉంది. ఇది కళాకారుడి యొక్క నిలయం. ఇతర కళాకారుడు కళావేదిక స్థాపించి ఎన్నో సంవత్సరాలు ఆ గ్రౌండ్లో కళావేదికని చిరస్మరణీయంగా లిఖించినటువంటి కళా అభిమాని, రంగస్థల నటుడు, డైరెక్టర్ అయినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అసలు పేరు. జీవ అనేది వారి యొక్క పాత్ర పేరు. ఆ పేరే గుమ్మడి జీవగా రావడం. జీవ కళలో ఉన్నటువంటి జీవ నది, జీవ కళలో రాశారు. అద్భుతమైనటువంటి బుక్. అవకాశం అంటే మళ్ళీ ఒకసారి చేయించాలని కోరుకుంటున్నాం. అద్భుతమైన బుక్ అంటే వారికి ఒక్కసారి గట్టిగా చెప్పడం పడ్డారు. మరొకసారి